ఊర్లో ఎక్కడో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. 2 రోజుల నుంచి ఒంటిపూట గంజి తాగుతూ నీరసంగా గోడకు ఆనుకుని కళ్ళు మూసుకొని పడుకున్న సంగడు ఉలిక్కిపడి లేచాడు. మళ్ళీ దూరంగా సన్నాయి మోత, రెండోల మోత. పెళ్ళే జరుగుతుంది. సంబరంగా లేచి నుంచున్నాడు. ఎదురుగుండా మాసి చివుకుపోయిన పెళ్లి పల్లకి వైపు చూశాడు. దిగులుగా మోడులా ఉంది పెళ్లి పల్లకి. 40 ఏళ్ళై ఆ పల్లకిని ఎవరూ వాడటం లేదు. పల్లకికి చుట్టూన పీలికలు మాసిపోయి ఎండకు ఎండి వానకు తడిసి నల్లగా వికృతంగా ఉన్నాయి. మళ్ళీ దూరంగా పెళ్లి బాజాలు. సంగడు పల్లకి దగ్గరికి వెళ్ళి బొంగు నిమిరి మాసిపోతేనే సాపు చేసి కుచ్చులు కడితే గుర్రంలా ఉండదు అనుకుంటూ పొంగిపోతున్నాడు. ఇంతలో అడుక్కోవడానికి వెళ్ళిన నడ్డి వంగిపోయిన సంగడి పిల్లం సుబ్బి ఖాళీ బొచ్చుతో వచ్చింది. నీకెప్పుడూ పల్లకి పిచ్చే అని దొప్పుతుందని పల్లకి విడిచిపెట్టి ముందుకొచ్చి ఏమే గంజి దొరకలేదా అన్నాడు. ఖాళీ బొచ్చి నేలను పడేసి లేదురా మావ అంటూ చతికిలు పడింది. దూరంగా పెళ్లి సన్నాయి. పెళ్ళవుతున్నట్టున్నది, ఇల్లొద్దామేంటే అన్నాడు సంగడు. వాళ్ళు భోజనాలు అయిన తర్వాత కానీ ముద్దయ్యారు కదయ్యా, మనకి సందేహాల మెంక మెతుకు. వాళ్ళిద్దరికీ మెతుకు సంగతి సరే 2 రోజుల నుంచి ఒంటిపూట గంజే. సంగడు పాత పల్లకి వైపు ఆశగా చూశాడు. ఉండవే నేను ఇల్లొస్తా అంటూ లేని ఓపిక తెచ్చుకొని హుషారుగా వీధిలోకి వచ్చాడు. దూరంగా పెళ్లి సన్నాయి. ఆ సన్నాయి మోత వింటుంటే సంగడిలో ఎంతో ఉత్తేజమో. పెళ్లి సంబరంతో ముందుకు నడిచాడు. టీవీగా పెళ్లి పెద్దలో అడుగులు వేశాడు. తను ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చూశాడు కాదు. 50 ఏళ్ల నుంచి ఆ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా సంగడింట్లో ఉన్న పల్లకిలోనే పెళ్లి ఊరేగింపు. సంగడి 10 ఏళ్ల వయసులో సంగడి తండ్రి అశ్వంలా చుట్టాలు పల్లకి మోస్తుండగా తన పక్కనే ఉండేవాడు. పల్లకికి రంగురంగుల కుచ్చులు, గలగలలాడే గాజుపూసలు పల్లకి కొమ్ముకి పట్టు తూరాయి. పారాసిక అశ్వంలా ఉండేది పెళ్లి పల్లకి. ఏను గంబారిలా ఉండేది పెళ్లి పల్లకి. అందులోంచి వచ్చి కూర్చునేవారు కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. సంగడు చిన్నవాడు అవడం చేత నెత్తిన గాస్ లైట్ పెట్టేవారు. ఆ లైట్తో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గర నుంచినవాడు సంగడు. మధుపర్కాలు కట్టుకున్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నుదుటి బాసికాలు లైట్ వెలుతురులో తలుక్కున మెరవగా పెళ్ళికూతురికి చిరుచెమట పట్టి కళ్యాణ తిలకం కరిగిపోగా బొగ్గనున్న చాదు చుక్క పెద్దదవ్వగా ఆ దృశ్యాన్ని కళ్ళకు విచ్చుకు చూసేవాడు సంగడు. ఎవరూ చూడకుండా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేయగిలితే ఆ పిల్ల చిరుకోపంతో వారచూపులు చూస్తే కిసుక్కును నవ్వి అమ్మదొంగ అనుకునేవాడు సంగడు. అలా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చూశాడో. ఎప్పటికైనా తను పెళ్లి చేసుకొని వాళ్ళలాగే పల్లకిలో ఊరేగాలని కలలు కనేవాడు. సంగడికి వయసు వచ్చింది. పల్లకి ఊరేగింపు సంగతి దేవుడెరుగు కానీ అసలు పిల్లనిచ్చేవాడే దొరకలేదు. కానీ పరక లేనివాడికి కాయ కష్టంతో బతికేవాడికి పిల్లనెవరిస్తారు? కొంతకాలానికి ముసలి పెద్దలు గంతకు తగ్గ బొంతని ఏరుకొచ్చి గుళ్ళోకి తీసుకెళ్ళి తాళి కట్టమన్నారు. నాకు పల్లకి ఊరేగింపు కావాలన్నాడు సంగడు. ముసలాడెవడో నెత్తిన మొట్టి బాజాలు పల్లకులు కావాలంటరా, చేతులు అమ్ముకుని బతకండ్రా అంటూ గుడిసెలోకి తోచాడు. సంగడు కొంతకాలానికి సుబ్బుతో అనేవాడు, మనం ఇంతమందిని పల్లకలో కూకోబెట్టి ఊరేగింపు మోసేవాళ్ళం కదా, మన కోరిక తీరలేదే. మనకు పిల్లా జల్లా పుట్టినాక వాళ్ళ పెళ్ళిళ్ళకు ఊరేగుతారేవేలే అని. సుబ్బి నవ్వుకొని, కానీ దేవుడు ఎట్లా రాసిండో అనేది. దేవుడు వాళ్ళు కోరుకున్నట్టు రాయలేదు. వాళ్ళకి పిల్లా జల్లా పుట్టలేదు, పెళ్ళిళ్ళు జరగలేదు, ఊరేగింపు సంబరాలు తీరలేదు. అంతకంటే అన్యాయం ఏమిటంటే 10 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఏ పెళ్ళికి పల్లకి పిలవటం లేదు. ఊరేగింపులకి పూల పల్లకిలు, చిన్న కార్లు వచ్చాయి. సంగడి పల్లకి బూజుపెట్టిపోయింది. దాంతో జీవనాధారం పోయింది. అయితేనే సంగడికి ఆశ చావలేదు. ఎక్కడ పెళ్లి జరిగినా పల్లకి ఊరేగింపు చేయండి అయ్యా అంటూ సంగడి వెళ్ళి బతిమాలుకోవటం, వాళ్ళు వద్దు పొమ్మంటే ఈశ్వరం అంటూ ఇంటికి రావటం మామూలైంది. దూరంగా పెళ్లి సన్నాయితో పాటు తాషా మర్పా కూడా మోగుతుంది. పెళ్లి పందిట్లోకి వెళ్ళి పెళ్లి కూతురు తండ్రితో సంగడు గొప్ప ఆవేశంతో చెప్పాడు, ఊరేగింపుకి పల్లకి పెట్టించండి అయ్యా, మహా జోరుగా ఉంటుంది. కుచ్చల పల్లకి, రాజా పల్లకి, అచ్చొచ్చిన పల్లకి, అద్దాల పల్లకి. పెళ్లి కూతురు తండ్రి మగ పెళ్లి వారిని అడగమన్నాడు. సంగడు విడిదికెళ్ళి చెప్పడం మొదలెట్టాడు. రాజులెక్కే పల్లకయ్య, రాణివాసం వెళ్ళే పల్లకయ్య, పట్టు కుచ్చుల పల్లకయ్య, 10 మంది మోసే పల్లకయ్య. పెళ్లి కొడుకు తండ్రి విసుక్కుని పొమ్మన్నాడు. కడుపులో ఆకలి కమిలిపోతున్నా పెళ్ళికొచ్చిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముత్యాల పల్లకయ్య, ముచ్చటైన పల్లకయ్య అంటూ పందిట్లో అందరికీ చెప్పుకుంటున్నాడు. ఎవరూ వినిపించుకోలేదు. పల్లకి అంటూ పందిట్లో తాటాకులకు, మామిడి తోరణాలకు, గుమ్మాల పసుపులకు, గాలిలో సన్నాయికి చెప్పుకున్నాడు. ఏవీ సమాధానం చెప్పలేదు. సంగడికి కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. ఆకలి పేగులు నమిలేస్తుంది. పల్లకి అని గొనుక్కుంటూ దుమ్ములో కాలేడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చి కూలబడ్డాడు.
ఎదురుగుండా పల్లకి బొంగు శాంతం కనిపించలేదు. వెళ్ళి చూద్దామంటే ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సొమ్మసిల్లి పడిపోయిన సంగడికి సుబ్బి గంజి చెప్పి అందించింది. కళ్ళు తెరిచి నూతిలోంచి అడుగుతున్నట్లు, ఎక్కడదే గంజి అన్నాడు. పాములమ్మి తాను అడుక్కొచ్చిన నూకల్లో కసిని నప్పించింది అంది. గంజిలో ఉప్పు లేదు. ఉప్పు ఎక్కడిది? గంజి కాయడానికి పుల్లలు లేక ఆ పుచ్చిపోయిన పల్లకి బొంగు విరిసి మంట పెట్టిన. సంగడి గుండె ఏడ్చింది, కళ్ళు ఏడ్చాయి. ఎదురుగా విరిగిన పల్లకి, చేతిలో ఉప్పు లేని గంజి. విరిగిన పల్లకి.